భగవంతుడా, మా జీవితాల్లో సంతోషం లేకపోయినా ప్రశాంతత మాత్రం ఉంటుంది. ఈ ప్రశాంతత దూరం అయ్యే పరిస్థితి రాకుండా నువ్వే చూడాలి స్వామి. ఏమండి, హారతి తీసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎవరది? జంగమయ్య అనుకుంటా. శుభం, మీ ఇంటికి శుభం జరగబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభగడియలు వచ్చేస్తున్నాయి. ఈ ఇంటికి శుభ సంతోష సమయం వస్తుంది. ఇది శివయ్య ఆజ్ఞ. మాధవి, అక్క. భిక్ష తీసుకునిరా. అలాగే అక్క. హర హర మహాదేవ శంభో శంకర. నిరాశ నిండిన జీవితంలో కొత్త ఆశ చిగురిస్తుంది. ఇన్నేళ్ల మీ నిరీక్షణ ఫలించబోతుంది. కలవరపడకండమ్మా. కలత నిండిన మనసులో కలవరం కాకుండా ఏముంటుంది జంగమయ్య? జగమెరిగిన జంగమయ్య అని చెప్తున్నా. మీ కలత, మీ కలవరం అన్నీ దూరమవుతాయి. మీ కలలన్నీ నిజమవుతాయి. ఇది నా మాట కాదు, శివయ్య ఆజ్ఞ. శుభం భూయాత్. శుభం భూయాత్. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. జంగమయ్య శుభం జరుగుతుంది అన్నాడంటే ఈసారి మనకి లాభాలు ఎక్కువగా వస్తాయేమోనయ్యా? శుభం అంటే లాభాలు రావడం కాదు శేషు, మన గాయత్రి రావడం. ఈ ఇంటికి నిజమైన సంతోషం గాయత్రి రాకతోనే వస్తుంది. ఆ సంతోషం కోసం ఎదురు చూడడం తప్ప అదెప్పుడొస్తుందో తెలియడం లేదు. త్వరలోనే వస్తుంది మేడం. జంగమయ్య అంటే సాక్షాత్తు శివస్వరూపం అంటారు. ఆయనే ఈ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది అని అన్నాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ మాటలు ఎప్పుడూ కొత్త ఆశలు పుట్టిస్తాయి రాధా. జంగమయ్య మాట నిజమై గాయత్రి ఇంటికొస్తే చాలు. అంతకు మించిన శుభం వేరేదేదీ ఉండదు. నమ్మకంతో ఉండండి మేడం, అంత మంచి జరుగుతుంది. నా మనసుకు కూడా జంగమయ్య అన్న మాటలు నిజమవుతాయనిపిస్తుంది దేవకి. ఆ దేవుడి దయ వల్ల ఆ జంగమయ్య దీవెన నిజమై గాయత్రి కనిపించే మార్గం దొరకాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.
ఏమండి ఏమండి నర్స్ ఈయన్ని నువ్వే చూసుకోవాలి. ఈయనకి ఈరోజు డాక్టర్ నేను ఈయన భార్యనండి. నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద ఆస్ట్రేలియా వెళ్ళాను డాక్టర్. 1 month బ్యాక్ సడన్ గా మా హస్బెండ్ నుండి కమ్యూనికేషన్ మిస్ అయింది. ఏం జరిగిందో తెలీదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. వీసా ప్రాబ్లం క్లియర్ అవ్వకపోవడంతో వెంటనే రాలేకపోయాను. ఇక్కడ నా హస్బెండ్ కి ఎలా ఉందో అని చాలా కంగారు పడ్డాను. తీరా వచ్చి చూస్తే ఇలా. మీ హస్బెండ్కి యాక్సిడెంట్ జరిగిన రోజే కోమాలోకి వెళ్ళారు. బట్ అప్పటి నుంచి దేవకీ గారే మీ హస్బెండ్ ట్రీట్మెంట్ ఖర్చులు చూసుకుంటూ కేర్ తీసుకుంటున్నారు. ఎవరండి ఆవిడ? గాయత్రి ఇండస్ట్రీస్ చైర్పర్సన్. నేను ఒకసారి ఆవిడ గారిని కలవాలి డాక్టర్. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళ ఇల్లెక్కడ సార్? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. దేవకీ మేడం ఇల్లని అడిగితే ఎవరైనా అడ్రస్ చెప్తారమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. మా ఆయన్ని ఎలా అయినా బ్రతికించండి డాక్టర్. సార్ ఇవాళ పెండింగ్ ఫైల్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి సార్. సో మీరు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే మనోహర్, ఆఫ్టర్ లంచ్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. సో కాఫీ తీసుకోండి. డైటింగ్ అంటూ బాగా సన్నబడిపోతున్నావు నాన్న. రోజు బాదం పప్పు తిను. వాడికి బాదం పప్పు కాదే, నీకు గన్నేరు పప్పు పెట్టాలి. అప్పటికి గానీ పేడా పోదు. అంటే బాగా చదువుకోమని చెప్పాలి గాని బాగా తిను అని చెప్తావేంటి? నా కొడుకు మీలా కాదులేండి, ఎక్కడైనా రాజులా బతికేస్తాడు. మేడం, ఇవాళ మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మీ మొహంలో ఏదో సంతోషం కనిపిస్తోంది. ఎందుకో నాకు తెలియడం లేదు రాధా. ఈరోజు మనసు ప్రశాంతంగా, ఏదో భారం దిగిపోయినట్టు, నాలో నాకే తెలియని ఏదో ఆనందంగా ఉంది. బహుశా జంగమయ్య చెప్పిన మాటల వల్ల నాలో ఏదో కొత్త ఆశ చిగురించినట్టు అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది దేవకి. మీరనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయేంటి? ఈ ఇంటికి నా కొడుకు తప్ప వేరే ఎవ్వరూ వారసులు కాలేరు. మనం ఎంత పాజిటివ్ మైండ్తో అనుకుంటే మన రిజల్ట్స్ కూడా అంతే పాజిటివ్గా వస్తాయి మ్యామ్. మీ మనసు చెప్పినట్టు మీకు తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ రాధా. హలో, చెప్పండి మూర్తి గారు. హరి షూర్ అండి? 100% ఎంక్వైరీ చేసే చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు వెంటనే ఆ డీటెయిల్స్ పంపించండి. దేవకి, ఏంటండి, ఎవరిని డీటెయిల్స్ పంపించమంటున్నారు? ఒక గుడ్ న్యూస్ దేవకి. మన గాయత్రి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి డిటెక్టివ్ ఏజెంట్ ని అపాయింట్ చేశాం కదా. అతనే కాల్ చేసి మన గాయత్రి ఉన్న అనాథ శరణాలయం, తను చదివిన స్కూల్ గురించి డీటెయిల్స్ అన్ని దొరికాయట. వెంటనే పంపించమని చెప్పాను. అమ్మయ్యా, ఇక్కడికి వెళ్తే మన గాయత్రి జాడ తప్పకుండా తెలుస్తుంది. వావ్, ఇది నిజంగా గుడ్ న్యూసే.
మనసులో మీరు అనుకున్నట్టుగానే శుభవార్త అందింది మేడం. నాకు అలాగే అనిపిస్తోంది రాధా. నాకు నా కూతురు దొరికినట్టే అనిపిస్తోంది. ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళండి పెద్దనాన్న, వీళ్ళ అక్కని తీసుకురండి. వెళ్దాం రాదేవ్కి. ఇదిగోండి మేడం. గాయత్రి నా సొంత మేనకోడలు. ఏమైంది దేవకి? భయంగా ఉందండి. మన గాయత్రి గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదో తెలియడం, తీరా మనం అక్కడికి వెళ్ళాక నిరాశ ఎదురవ్వడం, సంవత్సరాలుగా ఇదే కదండి జరుగుతోంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమోనని భయంగా ఉందండి. మీరు అనవసరంగా భయపడుతున్నారు మేడం. అలా ఏం జరగదు. గాయత్రి గారు తప్పకుండా దొరుకుతారు. మీకు ఎలాంటి ఆటంకం కలగదు. వదిన అనుమానించింది కూడా నిజమే కదన్నయ్య. తీరా అక్కడికి వెళ్ళాక బాధపడడం కంటే ముందే అందులో ఎంత నిజముందో తెలుసుకోవడం మంచిది కదా. అవును బావగారు, కావాలంటే ఈయన వెళ్ళి ఎంక్వైరీ చేసుకొస్తారులేండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సత్య, హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? అది నేను ఏంటమ్మా నువ్వు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చాడమేనా? ఎంప్లాయీ అనుకుంటున్నావా, ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నావా? సారీ అండి, మొదటి రోజు ఉద్యోగంలో చేరబోతున్నాను కదా, అందుకే. నీ ఉద్యోగం ఆఫీసులో, ఇంట్లో కాదు. వెళ్ళమ్మా వెళ్ళు. శేషు, నువ్వుండు. నువ్వు చెప్పమ్మా. మేడం, మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనేది నా కల. రాధ సహాయంతో మీ పుణ్యమా అని ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. మీ సంస్థలో ఉద్యోగిగా చేరాను. అందుకే మీరు మీ కుటుంబం బాగుండాలని గుడికి వెళ్ళి పూజ చేయించాను. ఈ ప్రసాదం మీకిచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకుని ఉద్యోగంలో చేరాలనొచ్చాను. వితౌట్ పర్మిషన్ రావడం తప్పే, క్షమించండి మేడం. పర్వాలేదమ్మా, ఆ ప్రసాదం ఇలా ఇవ్వు. ఇదిగోండి మేడం. అమ్మా పైకి లేవమ్మా. ఈ ఫార్మాలిటీస్ అవి ఏం వద్దమ్మా, సిన్సియర్గా వర్క్ చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాధను చూసి నీకు జాబ్ ఇచ్చాం. సో తనకి రిమార్క్ రానివ్వకుండా వర్క్ చేసుకో. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను రాధా. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను బయలుదేరుతానండి. అలాగే. ఆఫీస్కే కదా, ఉండండి, ముగ్గురం కలిసి వెళ్దాం. పదండి.
అండి. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళని సెక్యూరిటీ లోపలికి ఎలా రాణిస్తున్నాడు? నా పేరు నీరజ అండి. స్కెచ్ ఆర్టిస్ట్ మధుకర్ గారి వైఫ్ని, దేవకి గారిని కలవడానికి వచ్చాను. మీరు మధుకర్ గారి వైఫా? సిటీలో లేరు అని చెప్పారు. అవునండి, ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను అబ్రాడ్లో ఉన్నాను. వీసా ప్రాబ్లం వల్ల రాలేకపోయాను. మొన్ననే ప్రాబ్లం క్లియర్ అయింది, వెంటనే బయలుదేరాను. హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని చూశాను. ఇన్ని రోజులుగా ఆయన ట్రీట్మెంట్ అంతా దేవకి గారే చూసుకుంటున్నారని తెలిసింది. అందుకే తనని కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అలాగా, తనే దేవకి మేడం. నమస్కారం మేడం. నమస్కారం, రండి కూర్చోండి. పర్లేదు మేడం, మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు లేకుంటే ఆయన నాకు మిగిలేవారే కాదు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? నిజానికి ఒక్కోసారి మధుకర్ గారికి ఇలా జరగడానికి మేమే కారణమని గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. మా పాప గాయత్రి చాలా చిన్న వయసులోనే తప్పిపోయింది. తన కోసం వెతకని చోటు లేదు, చేయని పూజలు లేవు. ఆశలన్నీ వదులుకున్న సమయంలో మా రాధా మనోహర్లు పాప స్కెచ్ ఆర్ట్ వేయించాలని ఐడియా ఇచ్చారు. అప్పుడే మీ వారిని కాంటాక్ట్ చేశాం. చిన్నప్పుడు తప్పిపోయిన మా గాయత్రి ఇప్పుడు ఎలా ఉంటుందో స్కెచ్ వేస్తే దాని ద్వారా మా గాయత్రి ఆచూకీ తెలుసుకోవచ్చని ఆశపడ్డాం. మధుకర్ గారు కూడా మా పాప స్కెచ్ పూర్తయింది, ఇంటికి తీసుకొస్తున్నానని ఫోన్ కూడా చేశారు. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. వెరీ సారీ అండి. మీరింత బాధలో ఉండి కూడా మా వారి గురించి కేర్ తీసుకున్నారు. మీది చాలా మంచి మనసు. మరి యాక్సిడెంట్ అయినప్పుడు మా వారి దగ్గర స్కెచ్ ఏమీ దొరకలేదా? లేదండి, ఏమీ దొరకలేదు. ఇందాక హాస్పిటల్లో మా వారి బిలాంగింగ్స్ అన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో ఈ పెన్ డ్రైవ్ కూడా ఉంది. యాక్చువల్లీ మా వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని కాపీ చేసి ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తుంటారు. మీ లక్కు బాగుంటే మీ పాప స్కెచ్ ఇందులో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. వావ్, చాలా మంచి విషయం చెప్పారండి. రోషన్, త్వరగా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. సరే బాబు. వెళ్ళరా. ఫాస్ట్గా వెళ్ళు. థ్యాంక్ యూ అండి. రోషన్, త్వరగా. మేడం, ఆ పెన్ డ్రైవ్ ఒకసారి ఇస్తారా? ఎస్. ఒక్క నిమిషం. మనోహర్, త్వరగా చూడు.
అది ప్రాణం నా ప్రాణం నువ్వేనా నా గాయత్రి, ఆ గాయత్రి నా గాయత్రి, ఆ నా గాయత్రి. ఆ తనే నా గాయత్రి.